ఈ యొక్క లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అందుట్లో ఈరోజు ధర్నా చేయకుండా, సమ్మెలు చేయకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గ కడుపులు కొడుతూ ఈ ప్రభుత్వాలు కాంట్రాక్టులు శ్రమ దోపిడీ చేసుకోవడానికి 8 గంటల నుంచి 12 గంటలు పని దినాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆల్ ఇండియా మహాసభలలో ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మళ్ళీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మళ్ళీ వీటికి వ్యతిరేకంగా కార్మికులకు, రైతులకు, ఉద్యోగస్తులకు వ్యతిరేకమైనటువంటి చట్ట సభలలో, పార్లమెంట్లో నిర్ణయాలు చేస్తూ మళ్ళీ ఈరోజు కార్మిక వర్గ వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు కార్మికుల మీద ప్రేమలుంటే ఈరోజు ఈ దేశాన్ని పెద్ద ఎత్తున సంపద సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే కార్మిక వర్గము, రైతులు, పేదలు. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈరోజు చట్టాలను తీసుకొస్తూ వారి కడుపులు కొడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు పర్మనెంట్ వ్యవస్థని ఈరోజు కార్పొరేట్లకు, ఈరోజు కాంట్రాక్టు వ్యవస్థ మొత్తం దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గిట్ట అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ రైల్వే కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ వివిధ ప్రాంతాలలో మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలని ఈ రకంగా దుర్వినియోగం చేస్తుండ్రు. మళ్ళీ రాబోయే తరాలకు ఈరోజు పేదలని, కార్మికులని కడుపులు కొడుతున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఈరోజు కార్మికులను పనులలోకి వెళ్ళి తొలగిస్తే గిట లేబర్ కొట్టుకోకుండా ఈరోజు చట్టం ముందు అన్యాయం చేయడానికి, అవమానం చేయడానికి ఇట్లాంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం అని చెప్పి వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగానే ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఏదైతే జెండా ఎగరేసి కార్మిక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, 29 కార్మిక చట్టాలను రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యం కావాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తున్నాం.